తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాలు కూడా ఒక అభివృద్ధి పరంగా వెళ్తున్నాయని చెప్పి ఇక్కడ అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని డెవలప్ చేయాలి, గ్రామాలు అభివృద్ధి చెందితేనే ఒక పల్లెలే పట్టుకొమ్మలు కాబట్టి దేశ ప్రగతి ముందుకెళ్లాలంటే గ్రామాల అభివృద్ధి ప్రధానంగా తీసుకుంటారు. కానీ ఇక్కడ అన్ని రకాలుగా మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని గ్రామాలకు ఒక అస్తిత్వం ఉంది. కానీ ఇక్కడ హనుమకొండ జిల్లా నడికుడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి వచ్చేసరికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది. అసలు తాము ఎక్కడ ఉన్నాము, తమ అస్తిత్వం ఏంటి అన్నటువంటి ప్రశ్న ఇక్కడ వాళ్ళకు ఎదురవుతుంది. దీనికి సంబంధించి ఎక్కడ లేని ఇబ్బందులు తాము గ్రామం ఎదుర్కొంటుంది. అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాల వైపు పరుగులు తీస్తుంటే తాము మాత్రం ఎటువైపు వెళ్తున్నామో తమకే తెలియడం లేదని చెప్పి అంటున్నారు. మండలం ఒక దగ్గర, అలాగే రెవెన్యూ యాక్టివిటీస్ ఒక దగ్గర, పోలీస్ స్టేషన్ ఒక దగ్గర, ఇక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మరొక దగ్గర నుండి ఆపరేట్ అవుతున్నాయి. ఇన్ని సమస్యలతోటి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి, అనేక సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి నడికుడ మండలము వెంకటేశ్వరపల్లి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంది, మరి ఎందుకు ఇంత ఇబ్బందికర వాతావరణంలోకి ఈ గ్రామం నెట్టివేయబడ్డది, ఎందుకు మరి పాలకులు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెంకటేశ్వరపల్లికి వచ్చింది. ఒక్కసారి ఆ గ్రామస్తుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం కొత్తగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ని, అలాగే ఉన్నటువంటి గ్రామంలో చదువుకున్నటువంటి యువకుల్ని అందరినీ కలుద్దాము. ఒకసారి వారు చెప్తున్నటువంటి మాటలు విన్న తర్వాత అసలు సమస్య ఏంటి, సమస్యకు పరిష్కారం ఏంటి, మరి ఎందుకు ఈ సమస్యలోకి నెట్టివేయబడ్డదన్నటువంటి విషయాలు కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు గ్రామాలు అనేవి సర్పంచ్ ఎన్నుకున్న తర్వాత ఒక లక్ష్యం మీద ముందుకెళ్తూ ఉంటారు. కానీ మీ గ్రామానికి వచ్చేసరికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మండలం ఒక దగ్గర అంటున్నారు, పోలీస్ స్టేషన్ ఒక దగ్గర అంటున్నారు, అనేక సమస్యలు తిష్ట వేసినటువంటి పరిస్థితి ఇక్కడ గ్రామంలోనే మీకు కనిపిస్తుంది. ఒక అస్తిత్వం అనేది లేదు. అసలు మేము ఈ గ్రామంలో ఉన్నామా, లేకపోతే రాష్ట్రంలో మాకు గుర్తింపు ఉందా అన్నటువంటి ప్రశ్నలు ప్రతి వాళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, దానికి పరిష్కారం ఏందనుకుంటున్నారు, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు కొట్టుమిట్టాడుతున్నారు? ముందస్తుగా వెంకటేశ్వర్లపల్లె గ్రామ ప్రజలందరికీ మమ్మల్ని, మా పాలక వర్గాన్ని చల్లని దీవెనతో గెలిపించినందుకు నేను వారికి ముందస్తు వెంకటేశ్వర్లపల్లె గ్రామ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గ్రామము వెంకటేశ్వర్లపల్లి అనే గ్రామము గత ప్రభుత్వ హయాంలో ఒక జీవో ద్వారా కమలాపూర్ మండలానికి మార్చుకోవడం జరిగింది. గ్రామసభ పెట్టి గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు మాత్రమే గ్రామసభ పెట్టి కమలాపూర్ మండలానికి మార్చుకోవడం జరిగింది. తద్వారా మేము దాదాపు కమలాపూర్ మండలం మారిన తర్వాత ఒక 30 నుంచి 35 కోట్లతోని ఒక సబ్ స్టేషన్ విలేజ్కి, చెక్ డ్యామ్ 7 కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ 8 కోట్లు, ప్రతి కుల సంఘానికి ఒక భవనము, అంతర్గత సీసీ రోడ్లు, అలాగే స్కూళ్ళు కూడా ఒక బిల్డింగ్ డెవలప్మెంట్ చేసుకున్నాము. టెంపుల్, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మా కమలాపూర్ మండలం నుంచి మంజూరై గ్రామ పంచాయతీ భవనం కూడా నిర్మించుకున్నాము. మేము కమలాపూర్ మండలంలో ఉండడం వల్ల మా విలేజ్కి చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. మేము ఇప్పటికి కూడా మేము ఇక్కడ ఏంటంటే ప్రజల తరఫున ఉన్నతాధికారులకు కానీ, ప్రభుత్వంలో ఉన్న మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ మేము గ్రామసభ నిర్వహించి ప్రజల అభిప్రాయం మేరకు మాత్రమే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం కాపీలను కూడా మేము జిల్లా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, సంబంధిత శాఖ మా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ, సీతక్కకు కానీ మేము ఆ కాపీలు అందజేస్తామని తెలియజేస్తున్నాము. మా గ్రామంలో మెయిన్గా పరిస్థితి ఏంటంటే కమలాపూర్ మండలం అనేది ఉంటేనే బాగుండనేది ప్రజల మెజార్టీ ఉన్నది. దాన్ని కూడా మేము గ్రామసభ ద్వారా నిర్ణయించి ఆ తీర్మానం కాపీని ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము అందజేస్తాం. దయచేసి మా గ్రామ ప్రజలను దయతలిచి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, మా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానీ ప్రజల అభిప్రాయం మేరకు మా మండలాన్ని, మా విలేజ్ని ఎటొక్క పక్క చేయాల్సిందిగా కోరుతున్నాం. మాకు ఎందుకంటే ఇబ్బందులు, నడికూడ మండలానికి పోతే మా చదువుకునే పిల్లలు సర్టిఫికేట్ కావాలంటే నార్లాపూర్ అనేది ప్రింట్ వస్తుంది. మా గ్రామం వెంకటేశ్వర్లపల్లి, నార్లాపూర్ అని ప్రింట్ వస్తుంది మాకు. ఆ స్కూల్ అక్కడికి పోతే ఇది నార్లాపూర వెంకటేశ్వర్లపల్లి, ఆధార్ కార్డు వెంకటేశ్వర్లో ఇస్తుంది, సర్టిఫికేట్ నార్లాపూర్తో ఇస్తుంది. ఏంది కన్సల్టెన్స్ చెప్పని వాళ్ళు ఇవ్విస్తారు మాకు దయచేసి మా పోలీస్ స్టేషన్ పరకాల ఉన్నది, మా రెవెన్యూ నడికూడ ఉన్నది, పంచాయతీరాజ్ శాఖ కమలాపూర్ మండలం ఉన్నది, ఈజేఎస్ఓ నడికూడ ఎంపీడీఓ గారి పరిధిలో ఉన్నది. ఇవన్నీ ముక్కుమ్మడిగా ఒక మండలానికి చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని అందరినీ మేము ప్రజల తరఫున విజ్ఞప్తి చేయుచున్నాము. అలాగే మా గ్రామానికి గత 3 సంవత్సరాల క్రితము నార్లాపూర్ టు వెంకటేశ్వర్లపల్లె ఎంఆర్ఆర్ గ్రాంట్ కింద డబుల్ రోడ్డు మంజూరైంది 1,60,00,000తోని. అలాగే వెంకటేశ్వర్లపల్లె టు మరిపెల్లిగూడెం అంటే మన వెంకటేశ్వర్లపల్లె మండల లిమ్స్ వరకు అది కూడా 1 కోటి రూపాయలతో ఎంఆర్ఎం గ్రాంట్తో మంజూరై ఉన్నది. దాన్ని దయచేసి సంబంధిత ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆ పనులు టెండర్ వేయించి తొందరగా పనులను ప్రారంభించాల్సిందిగా మేము కోరుచున్నాము. మా ప్రజల పక్షాన మేము దయచేసి ఈ యొక్క 2 పనులు అయితే మాకు తొందరగా మీరు టెండర్ వేయించగలరు, టెండర్ వేయించి ఆ పనులను ప్రారంభించాల్సిందిగా మేము కోరుచున్నాము.
ఓకే, ఇక్కడ ఇంకా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్ష యువతలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం చూసినట్టయితే ముఖ్యంగా యువత క్రియాశీలక పాత్ర పోషించింది. రేపు భవిష్యత్తు భావి భారత నిర్మాణ కర్తలుగా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే వేరే ప్రాంతంలోకి వెళ్ళి చదువుకుని వచ్చినటువంటి వాళ్ళు కూడా తమ గ్రామాన్ని కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలన్నటువంటి లక్ష్యంతో ఎంతోమంది చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తమ గ్రామానికి వచ్చేసరికి ఎక్కడ అటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితులే కనపడడంతో ఇక్కడ నడికూడ మండలానికి సంబంధించి ఇక్కడ వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకులు, చదువుకున్నటువంటి వాళ్ళు, సామాజికవేత్తలు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే అవస్థలు వాళ్ళ వ్యక్తిగతంగా కాదు, ఏది కాదు, గ్రామం యొక్క స్థితిగతులు చూసిన తర్వాత. కాబట్టి ఏ రకంగానైనా సరే తన గ్రామానికి అన్ని రకాల అభివృద్ధి అందాలంటే, ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్క చదువుకున్న యువకులు కూడా ప్రిపేర్ అవుతున్నారు. దానికోసం ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ రెంటికి చెడ్డ రేవడిలాగా తమ గ్రామం తయారైపోయింది. ఎక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడంతో రెవెన్యూ పరంగా కానీ, శాఖపరమైనటువంటి చర్యలు కానీ అన్ని రకాలుగా తమకు ఒక అస్తిత్వం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. మరి వారు దానికి ఏ సమస్యలను గుర్తించారు, ఇప్పటి వరకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇక్కడ సామాజికవేత్తలు అలాగే విద్యావంతులు కూడా మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. ఇప్పుడు మీరు మీ గ్రామానికి చూసినట్టయితే ఇక్కడ వెంకటేశ్వరపల్లి గ్రామం, ఎందుకంటే మనం ఎన్ని ఖండాంతరాలు దాటినా కానీ మన గ్రామం అనేది మనకు ఒక ప్రత్యేకం. అట్లాంటప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి లక్ష్యం మీద ముందుకెళ్తున్నటువంటి మీలాంటి యువకులు కూడా అసలు అంటే మన గ్రామం యొక్క అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిపోతున్నటువంటి తరుణాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితి. ఊళ్ళో ఉన్నవారు ఎలాగో ఉంటారు, సమస్యలు మాత్రం పడే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. మీకేమనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే? మీరు ఎదుర్కొంటున్నటువంటి మేజర్ సమస్యలు ఏంటి? నమస్తే అండి, నా పేరు వంగ మధుకర్. నేను ఎంఏ రూరల్ డెవలప్మెంట్ పీజీ చేశాను. నేను ఎంఏ రూరల్ డెవలప్మెంట్ చదువుకొని ఈ గ్రామంలో నివసిస్తున్న ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నాకు మా గ్రామం ఉత్తమ గ్రామంగా ఎదగాలని చాలా ఆశ ఉంది. కాకుంటే ఏంటంటే ఇప్పుడు మా గ్రామం రెంటుకు చెడ్డ రేవడిలా తయారైంది. ఎందుకనంటే 2 మండలాల పరిధిలో, ఒకే జిల్లాలో 2 మండలాల పరిధిలో ఉండి ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోలేని చందంగా తయారైంది. కారణం, రెవెన్యూ గ్రామం వచ్చేసి నడికూడ, పంచాయతీరాజ్ గ్రామం వచ్చేసి కమలాపూర్. ఒక గ్రామానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కమలాపూర్ ఉంది, ఒక గ్రామానికి రెవెన్యూ గ్రామం వచ్చేసి నడికూడ మండలం ఉంది, ఏ సమస్య ఎదురైతే పోలీస్ స్టేషన్ వచ్చేసి పరకాల ఉంది. ఈ 3 మండలాలు సంబంధించి మా గ్రామానికి ఉన్నాయి. కానీ మా గ్రామం మాత్రం హన్మకొండ జిల్లాలోనే ఉంది. అంటే మేము ఒక మండలం, ఒక గ్రామంలో మేము ఏ ఊరికి వెళ్ళినా మీది మండలం ఏది అని అడిగితే చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది మాకు. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీడియా ముఖంగా చెప్తున్నారు, నడికూడ మండలంతో చెప్తున్నారు. మా గ్రామ పంచాయతీ బోర్డు చూస్తే చూడండి, గ్రామ పంచాయతీ కమలాపూర్ అంటే మండలం కమలాపూర్, మీరు చెప్పేది నడికూడ. దీనివల్ల మేము ఇబ్బందులు 1 కాదు 2 కాదు నానా అవస్థలు ఎదుర్కొంటున్నాం. చదువుకున్న పిల్లలు సర్టిఫికెట్లు తీసుకోవాలంటే, రెవెన్యూ పరంగా వెళ్ళాలంటే నడికూడకి వెళ్ళాలి. అది అప్లై చేసుకొని, మీ సేవలు అప్లై చేసుకొని ఆ స్కీమ్కి సంబంధించిన అనుమతి పొందాలంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కమలాపూర్కి వెళ్ళాలి. ఒక రోడ్డు మరమ్మతు చేసుకోవాలనంటే ఎంపీడీఓ కమలాపూర్ని కలవాలా, ఎంపీడీఓ నడికూడని కలవాలా, తెలియని అయోమయంలో ఉన్నాం. చదువుకున్న పిల్లలు, ఒక పెళ్ళైన నవవధువులు కళ్యాణలక్ష్మి అప్లై చేసుకోవాలి, కార్డు ప్రింట్ చేసుకోవాలి అంటే నడికూడ మండలం కొట్టాలా, కమలాపూర్ మండలం కొట్టాలా? అంటే ఒక కార్డులో ఏ మండలం కొట్టాలో అనేది తెలియనంత అయోమయంలో ఉన్నామంటే మా పరిస్థితి ఎంత దీనంగా ఉందో మీరే ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి గ్రామం దేశానికి ఆదర్శం గ్రామాల అభివృద్ధి అయితే దేశం, సిటీలు డెవలప్ అవుతాయి. కానీ మా గ్రామం అభివృద్ధి చెందాలన్నా వద్దా? అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఎవరు రావాలి? జిల్లా కలెక్టర్ రావాలి. ఎవరికి ఆర్డర్ ఇవ్వాలి? కమలాపూర్కి ఆర్డర్ ఇవ్వాలా, నడికూడకి ఆర్డర్ ఇవ్వాలి? తనకు చెప్తే మనకెందుకులే, నడికూడ వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకులే కమలాపూర్ అంటే వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ రావడానికి ఆ ఉన్న సమయం కాస్త పోతుంది. అందుకని మేము ఏ డెవలప్ లేకుండా మా ఊరు ఈ 3 మండలాలు 3 జిల్లాల పరిధి, ఇటు చూస్తే భూపాలపల్లి పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో వేములపల్లి ఉంది, పక్కనే కరీంనగర్ జిల్లా మన పాతర్లపల్లి ఉంది, ఎడం పక్కన కమలాపూర్ హన్మకొండ ఉంది, ఇటు వచ్చేసి నడికూడ. అంటే 3 జిల్లాల పరిధిలో మా గ్రామం అది ఎటుగాని పరిస్థితిలో, రోడ్లో సౌకర్యం లేదు, నీటి వసతులు. వాస్తవంగా చెప్పాలంటే అన్నింటికీ మాకు పొద్దున లేస్తే ప్రతి రైతు కూలి పనులు చేసుకొని బతికే వ్యవసాయ కుటుంబం, వాళ్ళ చదువుకునే పిల్లలు కనీసం హాస్టళ్లలో చేర్చాలంటే ఎక్కడ అప్లై చేయాలి, ఏ మండలం పేరు పెట్టాలనే తెలియని పరిస్థితిలో ఉంది. దయచేసి నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే, ఇది మీకు చాలాసార్లు మీడియా ద్వారా మీ అందరికీ తీసుకొచ్చి మీకు చెప్పి వినవించినాము. మమ్మల్ని ముఖ్యంగా మా ప్రజాభిప్రాయం మేరకు కమలాపూర్ మండలంలోన, నడికూడ మండలంలో మీరు కొనసాగించండి. ఒక తాటిపైకి తీసుకొస్తే మేము ఇప్పుడు ఈజీఎస్ పరంగా మేము ఉపాధి హామీ పనిచేయాలంటే నడికూడ ఎంపీడీఓ సంప్రదించాలి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి
ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్, స్కూల్ టీచర్స్ వాళ్ళ శాలరీలు పొందాలంటే మన కమలాపూర్ డిపార్ట్మెంట్ అంటే 2 మండలాల పనిలో వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఇబ్బందుల వల్ల మేము చాలా నష్టపోతున్నాం. కాబట్టి మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని వేడుకునేది ఒకటి, అయ్యా రాబోయేటి స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల లోపైన మా మండలాన్ని ఒక దిక్కు కనుక చేర్చకపోతే మా గ్రామం నుండి అసలు మేము నామినేషన్ కూడా వేయం. ఎందుకంటే నామినేషన్ వేసి ఎలక్షన్ బహిష్కరించామని మేము ఆల్రెడీ నిక్కచ్చితగా మేము చదువుకున్న వ్యక్తులుగా చెప్తున్నాం. కారణం కమలాపురం నియోజకవర్గం, హుజరాబాద్ నియోజకవర్గంలో మరిపెల్లి, పరకాల నియోజకవర్గంలో వెంకటేశ్వరపల్లి 2 మండలాలు కలిపి ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు నామినేషన్ ఇస్తాం, వీళ్ళు నామినేషన్ ఇస్తాను, మేమేం కొట్టుకోవడం కన్నా దయచేసి మమ్మల్ని ఒక పక్కన కమలాపుర నడి కూడా చేర్చి మాకు ఒక గ్రామానికి స్వయం ప్రతిపత్తిని ఏర్పాటు చేసి, ముఖ్యంగా మేము కోరుకునేది మా గ్రామం ప్రపంచ పటంలో లేదంటే స్థానిక పటంలో లేకపోతే జిల్లా పటంలో రెవెన్యూ గ్రామంగా ఏర్పడాలి. మేము ప్రభుత్వ అధికారులను దయచేసి దండం పెట్టి చేతులు ఎత్తి వేడుకున్నాం, మా గ్రామాన్ని రెవెన్యూ గ్రామం చేయండి, ఏదో ఒక మండలంలో కలపండి, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయకండి, రైతుల భవిష్యత్తు ఇప్పుడు యూరియా ఆల్రెడీ కొరత ఏర్పడింది. యూరియా తీసుకోవాలంటే రైతు ఎక్కడికి వెళ్ళాలి? నడికూడ వెళ్ళాలా, కమలాపురం వెళ్ళాలా? ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఎందుకంటే మీరు మీ సేవలో అప్లై చేసుకుంటే ఇస్తామంటున్నారు. అందుకని రైతులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. రెవెన్యూ పరంగా, పీఆర్ పరంగా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క కానీ, మా స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారైనా మా గ్రామం పైన ప్రత్యేక శ్రద్ధ వహించి మా గ్రామాన్ని ఒక మండల పరిధిలోకి తీసుకొచ్చి ఒక గ్రామంగా రెవెన్యూ గ్రామం ఏర్పాటు చేసి మాకు స్వయం ప్రతిపత్తిగా ఏర్పాటు చేస్తే మా గ్రామాన్ని మీరు కోరిన విధంగా, మీరు అనుకున్న విధంగా మీ యొక్క సహాయ సహకారాలతోటి ఉత్తమ గ్రామంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మేము ఆల్రెడీ స్వభముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు మీరు ఇంకొక చిన్న సమస్య ఏంటంటే 2018 నుండి ఈ సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు కదా, మరి 2018 నుండి ఒక జిల్లా కలెక్టర్ దృష్టిలో కూడా ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యం ఇప్పటికే చాలా మంది కూడా అధికారులు కూడా కలిసినారంటున్నారు, మంత్రులకు కూడా కలిసినారు. మరి ఎందుకు ఇంత చిన్న విషయాన్ని కూడా ఎందుకు దీన్ని సార్ట్అవుట్ చేయలేకపోతున్నారు అనుకుంటున్నారు? అంటే వాళ్ళ అవసరం కొరకు మాత్రమే మా గ్రామం ఇది. ఎందుకంటే స్థానికంగా పరకాల నియోజకవర్గంలో మొట్టమొదటి బూత్ ఇది. వాళ్ళ అవసరం కొరకు ఈ మొట్టమొదటి బూత్ కొరకు వచ్చి ఇక్కడ పూజా పునస్కారాలు కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ మేము ఇప్పుడు ఒక శ్మశాన వాటికి ఒక రోడ్డుకి వెళ్దామన్నా లేకపోతే గ్రామ పంచాయతీ రోడ్డుకి వెళ్దామన్నా మా ఊరిని పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం అంటే వీళ్ళు మా జిల్లా పరిధిలో వరకే ఇది ఈజీగా వాళ్ళు తలుచుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బలుకోలేదు. ఎందుకంటే మినిస్టర్ గారు తలుచుకొని గెజిట్లో కనుక పెడితే గవర్నర్ గారిని సంప్రదించి ఈ విలేజ్ని ఇక్కడ మార్చమంటే 2 నిమిషాలు వాళ్ళు చేస్తే గెజిట్లో ప్రతిపాదిస్తే మా ఊరు ఏదో ఒక పక్కన వెళ్ళిపోతుంది. అదే నేను ఏం చెప్తున్నంటే అదే అడిగి క్వశ్చన్ అదే, ఇంత వెసులుబాటు సింపుల్ థింగే కదా, మరి ఎందుకు ఇంత ఉదాసీనత ఇన్నేళ్ళు అంటే దగ్గర 7 సంవత్సరాలు అవుతుంది. అటువంటి అప్పుడు మీరు ఇంతమంది దృష్టికి తీసుకెళ్ళినాక కూడా మరి ఎందుకు వీళ్ళు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటున్నా, ఇంకా మిమ్మల్ని చేర్చకపోవడం ఇది స్వయంకృతం. ఎందుకంటే మీ ఏకాభిప్రాయంతో మీరు కమలాపూర్గా అంటే మీరు కావాలని అనుకున్నటువంటి నేపథ్యంలో కొత్త మండలం ఏర్పడిన తర్వాత మీరు ఏకాభిప్రాయం తీసుకొని ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పన్నారు కదా, మరి ఇట్లాంటి నేపథ్యంలో మీరు అధికారుల నుంచి ఎందుకు ఈ సహాయం అందలేదు? సింపుల్ థింగ్ అని మీరు అంటున్నారు, ఒక అనుకుంటే మంత్రి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పి అంటున్నారు కానీ ఎందుకు మరి వాళ్ళు ఉదాసీన వైఖరి అవలంబిస్తుండొచ్చు? అదే చెప్తున్నాను. ఎందుకంటే మేము ప్రతి ఒక్క మన ఎమ్మెల్యే గారి దగ్గరికి చాలాసార్లు కలిసాము, మాజీ ఎమ్మెల్యే గారిని కూడా కలిసాం, చేస్తాం త్వరలో అయిపోతుంది అంటున్నారు. కానీ ఏది మాత్రం పూర్తి చేయటం లేదు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉన్న పని పూర్తి చేయడానికి అంత జరగట్లేదంటే ఇంకా అభిప్రాయంలో అసలు డెవలప్ అయ్యాలి. అందుకే దయచేసి నేను ఒకటి చెప్తున్నాను, మీ అలసత్వం వహించకుండా మీరు తలుచుకుంటే అవుతుంది. ఇప్పటికైనా మేము ఎందుకు జరుగుతుందని మిమ్మల్ని ప్రశ్నించే అధికారం, ఎందుకంటే మేము ఓటు వేసాం, మేము కూడా ఓటర్లము, ఈ నియోజకవర్గ పరిధికి సంబంధించిన ఓటర్లమే. కానీ మేము దయచేసి మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు, అధికారంగా మేము వేడుకుంటున్నాం. దయచేసి మాకు ఒక పరిష్కారం చూపెట్టండి. మీరే పెద్దలు కూడా మీ పరిష్కారం అతి తొందరగా చూపెట్టి స్థానిక ఎన్నికలకు రండి. అది వరకు మీరు రావద్దని మేము వేడుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి బ్రదర్. ఎందుకంటే చూస్తే ఇప్పుడు మీరు మీ సర్పంచ్ గారు బ్రదర్ చెప్తుంటే ఒక అంటారు కదా, రాస్తే రామాయణం అవుతుంది, వింటే భారతం అవుతుంది, కానీ సమస్య మాత్రం ఎక్కడ పరిష్కారం అవుతుంది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు రేపు భావి భారత యువకులుగా మీ గ్రామాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? గత 20 సంవత్సరాల నుంచి ఊరు ఎట్లున్నో ఇప్పటికీ కూడా అలానే ఉంటుంది. తెలంగాణ ఏర్పాటైనా కూడా ఇప్పుడు కనీసం మా ఊరికి రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు లేక ఇబ్బంది పడుతుంది. ఏదన్నా గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి పోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు మొత్తం గుంతలయ్యి ఎటన్నా పోవాలంటే ఒక అంబులెన్స్ రావాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు నడికూడ కేంద్రం నుంచి ఊళ్ళోకి రావాలన్నా, ఇప్పుడు కమలాపూర్ నుంచి రావాలన్నా రోడ్డు కనీసం మీకు 5 కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు మొత్తం గుంతలమయం ఉన్నది. ఈ రోడ్డుని ఇప్పటి వరకు పట్టించుకున్నట్టు ఇవ్వలేరు. గత ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసినాను, ఆయన ఎలక్షన్ల మూమెంట్లో శాంక్షన్ అయింది. మళ్ళీ ఈ ఎమ్మెల్యే వచ్చినాక దాన్ని ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి దాన్ని రోడ్డు గురించి పట్టించుకుంటలేడు. మరి రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని.
ఓకే ఓకే ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని చూస్తుంటా అంటే ఇక్కడ ఎందుకంటే కేవలం ఇక్కడ వారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అధికారుల ఉదాసీన వైఖరి చిన్న విషయమే, కాకపోతే ప్రజలు మాత్రం ప్రతినిత్యము సమస్యలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇక్కడ యూరియా కొనాలన్నా కానీ అప్లై చేసింది ఒక మండలంలో, తీసుకురావాల్సింది ఇంకొక మండలంలో. ఏమైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, పర్మిషన్ తీసుకోవాలన్నా, లేకుంటే అధికారులతోటి సమన్వయం చేసుకోవాలన్నా కానీ 2 మండలాలతోటి సమన్వయం చేసుకోవాలంటే ఏమైనా ఎమర్జెన్సీలో కూడా ఏ అధికారులు స్పందించాలో అధికారులకు కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో నెలకొంటుంది. కాబట్టి ఇవన్నిటిని పరిష్కారం ఉండాలంటే ఒకే ఒక పరిష్కారం ఇక్కడ వీళ్ళు సూచిస్తున్నారు. ఇక్కడ మాకు ఉన్నటువంటి ఒకే మండలంలో మాకు ఒక అస్తిత్వాన్ని కల్పించాలంటే ఒకే మండలంలో కలపాలి. ఇక్కడ పోలీస్ స్టేషన్కి సంబంధించి కానీ, లేకపోతే ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కానీ, రెవెన్యూ పరంగా మాకు 108కి ఫోన్ చేస్తే కూడా 108 వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది వెంకటేశ్వరపల్లి అంటే నడికూడ మండలంకి వస్తుంది కదా, అయ్యా ఇక్కడ మందు తాగిండు, గర్భిణీ స్త్రీ ఉంది, చాలా ఇబ్బంది పడుతుంది అని మేము ఫోన్ చేస్తే మీది నడికూడ కదా అని నడికూడ అంటారు, లేదంటే కమలాపురం. అంటే ఈ 2 మండలాలు డిక్లేర్ చేసుకునే వారికి దాదాపు గంటన్నర దడుతుంది. పేషెంట్ను తీసుకెళ్లి చేర్చడానికి 108 వాహనాలు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ రావడానికి చాలా సమయం తీసుకుని వాళ్ళు వీళ్ళు సంప్రదించాక ఏదో ఒక వెహికల్ ఖాళీగా ఉంటేనే వస్తే మరి ఇటు వస్తుందా అటు వస్తుందా అంటే 108 వాహనం కూడా ఏ మండలం నుండి వస్తుంది, ఎంతసేపటికి వస్తుందో కూడా తెలుసుకోలేని అంత దౌర్భాగ్య స్థితిలో చాలామంది ప్రాణాలతో చాలామంది కొన్ని సందర్భాల్లో మందు తాగిన వాళ్ళు కూడా పాపం స్థానిక వాహనం ఏ మండలం నుంచి ఇప్పుడు ఒక రెవెన్యూ పరిధిలో పనిచేసే వాహనం ఉంటుంది, 108 వాళ్ళు ఒక మండలం ఇమీడియట్గా పంపాలి, కానీ వాళ్ళు డిసైడ్ అయ్యేసరికి లేట్ అవుతుందట. చాలామంది 2-3 ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి దయచేసి మేము హెల్త్ పరంగా కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇంకొకటి గర్భిణీ స్త్రీలు ఉన్నారు, మన గర్భిణీ స్త్రీలకు సంబంధించి మన జిఎంహెచ్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ మాకు హన్మకొండ 49 కిలోమీటర్లు ఉంటుంది. కమలాపురం మండలికి సంబంధించి హుజరాబాద్లో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అందుతుంది. మేము అక్కడికి వెళ్తే ఏమంటున్నారు, అమ్మ మీది నడికూడ మండలం కదా, మీరు పరకాల జిఎంహెచ్కి వెళ్ళండి, అక్కడ తీసుకోవట్లేదు. అంటే ఆ మెడికల్ ఆఫీసర్ గారు మళ్ళీ వాళ్ళతో మాట్లాడించుకొని అమ్మ సార్ పరిస్థితి బాగలేదు మీరు చేర్చుకోండి అంటే వాళ్ళ యొక్క సహకారంతో అక్కడ అతి కష్టం మీద వాళ్ళ ఆయన అక్కడ సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మేము చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాం. దయచేసి ఈ పరిస్థితులు రాకుండా మా ప్రాణాలను చెలగాటమాడకుండా దయచేసి ఒక మండల పరిధిలోకి తీసుకొస్తే మాకు అన్ని విధాలుగా మాకు రెవెన్యూ పరంగా సపరేట్ అవుతుంది, హాస్పిటల్ పరంగా సపరేట్ అవుతుంది, హన్మకొండ పరంగా దగ్గర అవుతుంది, మండల పరిధి కూడా మాకు అతి తొందర కమలాపూర్ కూడా చాలా దగ్గరగా 9-10 కిలోమీటర్ల దూరంలో అవుతుంది. కాబట్టి బస్ సౌకర్యం ఉంటుంది, ప్రొద్దున లేస్తే 3 ట్రిప్పుల బస్సు వస్తుంది. కాబట్టి మాకు కమలాపూర్లో ఏర్పాటు చేస్తే 100% మేము ఉన్నతంగా ఒక అధికారుల కింద మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటాం. దయచేసి మిమ్మల్ని ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి కూడా హుజరాబాద్కి ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుండే మేము వెళ్ళి మా రైతులకు నీళ్ళు కావాలంటే మీరు హుజరాబాద్ డిపిఎం దగ్గరికి వెళ్ళమంటారు. ఎక్కడికి వెళ్ళాలి? ఎస్ఆర్ఎస్పి ఆల్రెడీ హుజరాబాద్ కేసీ కాకతీయ కెనాల్ నుంచి వస్తుంది. రైతులను కలవాలన్నా రైతులు వెళ్ళి అక్కడ డైరెక్టర్లన్నా హుజరాబాద్. కాబట్టి అధికార పరంగా, పాలనా పరంగా, పరిపాలనా యంత్ర పరంగా మాకు అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి దయచేసి రైతులతో ఆడుకోకుండా, హెల్త్ పరంగా ఆదుకోకుండా మా గ్రామాన్ని కమలాపూర్లో కలిపి ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడానికి మీరు సహకరిస్తారని చేతులెత్తి వేడుకుంటున్నాం. ఫైనల్గా మీకు నడికూడ అనేది కాకుండా కమలాపురం అయితేనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 100% బాగుంటుంది. మీరు కూడా ఆల్రెడీ తెలుసు మీకు అన్ని వే బాగుంటుంది, అన్ని విధాలుగా అట్నుంచలే అనుకూలంగా ఉన్నాయి. జిల్లా మాత్రం ఒకటే కదా. ఇదివరకు మీది కమలాపురం మండలంలో ఉండేది కదా? ఇదివరకు కమలాపూర్లో ఉంది. ఇప్పుడు కూడా మేమే సర్టిఫికెట్లా కమలాపురే రాస్తున్నాం. ఓన్లీ రెవెన్యూకి సంబంధించే. ఇంకోటి మా కమలాపూర్లో కలవడం వల్ల కొత్త మండలాలు ఏర్పడిన తర్వాతనే ఇక్కడికి వచ్చింది. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడిన తర్వాత, కొత్త జిల్లా ఏర్పడినప్పుడు కమలాపూర్కి వచ్చింది. మళ్ళీ కొత్త హన్మకొండ రూరల్ మళ్ళీ డివైడ్ చేసిన తర్వాత నడి కూడా కొత్త మండలం ఏర్పాటు చేస్తే గ్రామాలు తక్కువ ఉండడం వల్ల తీసుకెళ్ళి మళ్ళీ అందులో కలపడం వల్ల మేము రెండుకి రివైడ్ అయినాం. ఎంపీటీసీ కూడా మేము కమలాపూర్ కలవడం వల్లనే మాకు కమలాపూర్ మండల పరిధిలో మరిపల్లి ఉంది, కమలాపూర్ మండలంలో వెంకటేశ్వరపల్లి ఉంది. ఈ 2 మండలాలు కలిస్తే ఒక గ్రామం కింద ఎంపీటీసీ కూడా మాకు సానుకూలం. ఇప్పుడు మేము నడికూడలో కలిసామనుకో మా ఎంపీటీసీ అనేది మా స్థానిక జనాభా పరంగా మమ్మల్ని తీసేసే అవకాశం ఉండేది. మాకున్న ఎంపీటీసీ స్థానం కూడా కోల్పోగలుగుతాము. ఆ విధంగా కూడా కొంచెం నిధులు గ్రామానికి రావాల్సినవి కూడా లాస్ అవుతాం. ఎందుకంటే అన్ని విధాలుగా ఆలోచిస్తే మా ఊరు అభివృద్ధి చెందాలంటే రెవెన్యూ నిధులు, స్థానిక నిధులు అన్ని రావాలంటే దయచేసి మా గ్రామాన్ని అందులో కలిపి మీరు చేసేసి మా గ్రామాన్ని ఆదుకోమని వేడుకుంటున్నాం. ఓకే, నిజంగా వాళ్ళ సమస్య చూస్తుంటే చాలా దీనంగానే ఉంది. ఎందుకంటే కమలాపురంలో గతంలో ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ కొత్త జిల్లాల ఏర్పాటు అలాగే మండలం కూడా కొత్త మండలం రావడంతో అనేక సమస్యల్లోకి మేము నెట్టివేయబడ్డామని చెప్పి అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు అలాగే మంత్రులు కానీ ఉన్నత స్థాయి సమీక్ష చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఉన్న దాన్నే పునరుద్ధరిస్తే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలంటే కేవలం ఉన్నటువంటి ఈ వెంకటేశ్వరపల్లి గ్రామాన్ని కమలాపూర్ మండలంలో చేర్చడం వల్ల అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది. కాబట్టి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ కూడా ఎందుకు ఈ ఉదాసీన వైఖరి అనేది కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఒక సమస్యలకు పరిష్కారం రావాలంటే మాత్రం తమని కమలాపూర్ మండలంలో కలిపితే అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందన్నటువంటి ఒక విజ్ఞప్తి
విజ్ఞప్తిని ఇటు అధికారులకు అటు ప్రభుత్వానికి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లా నడికుడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.